Samangat! Samangat! Rajos! Yes! మంచిర్యాల జిల్లా గుడిపేట 13వ పటాలంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి పటాలం కమాండెంట్ వెంకటరాములు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ సిద్ధాంత కర్తగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం తన జీవితకాలం రాష్ట్ర సాధనకే త్యాగం చేసిన మహనీయుడని కమాండెంట్ వెంకటరాములు కొనియాడారు. 6 దశాబ్దాల పాటు తెలంగాణ ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పి ఉద్యమ స్ఫూర్తితో ప్రజలను చైతన్యపరిచిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ కాళిదాసు, ఆర్ఐలు రవి, శ్యామ్, కుమారస్వామి, ఏ శ్రీనివాస్, గోపి, మారుతి, సురేష్, శ్రీనివాస్, ఆర్ఎస్ఐలు, అధికారులు, సిబ్బంది, శిక్షణార్థులు ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గట్టిగా చెప్పండి, గట్టిగా బిడ్డ. ముఖ్యంగా ఈరోజు జయశంకర్ సాబ్ పుట్టినరోజు జరుపుకోవడానికి ఈ అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను మీ అందరి సమక్షంలో. మరి ప్రీవియస్గా ఓన్లీ ఆఫీసర్స్ వరకు అక్కడ సీనియర్ కానిస్టేబుల్ ఆఫీసర్ వర్క్ చేసేవాళ్ళు. నాకు అనిపించింది ఇంతమంది కమాండోస్ మా దగ్గర 565 కమాండోస్ ఇంక్లూడింగ్ వాళ్ళ స్టాఫ్, అవుట్డోర్ స్టాఫ్, ఇండోర్ స్టాఫ్ అందరు ఉన్నారు. వాళ్ళ సమక్షంలో చేద్దామని చెప్పే ఉద్దేశంతో ఒక చిన్న మోడిఫికేషన్ జరిగింది. సో మీ అందరూ కూడా తెలంగాణ ఈరోజు రావడం అంటే మామూలుగా రాలేదు. తెలంగాణ యాస మీద కేసీఆర్ సాబ్ కానీ తర్వాత రేవంత్ సాబ్ కానీ మరి మీ అందరికి కూడా అపార్ట్మెంట్ తెలంగాణలో వచ్చింది. ఇప్పుడు నాట్ ఓన్లీ ఇది, తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, తర్వాత మొన్ననే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పోస్టింగ్స్ అయింది. అది కూడా తెలంగాణ ఆవిర్భావం వల్లనే వచ్చింది. దానికి మన ముఖ్య కారకులు జయశంకర్ సాబ్. మళ్ళీ ఒకసారి వారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. లేకపోతే ఈ తెలంగాణ అనేది ఆవిర్భవించి ఉండకపోవచ్చు. ఈరోజు ఇక్కడ ఉన్న ట్రైనీస్ ఏపీఎస్పీ నుంచి కన్వర్ట్ అయ్యి టీజీఎస్పీగా మారారు అని అంటే ఈసారి యొక్క పుణ్యమే. జయశంకర్ సార్ 1934 ఉద్యమాల కిల్లాగా పేరొందిన వరంగల్ జిల్లాలోని ఆత్మకూరు మండల్ అక్కంపేట గ్రామంలో జన్మించడం జరిగింది. సార్ తెలంగాణ తొలి దశ ఉద్యమానికి ఊపిరిగా, అలాగే